అందరికీ నమస్తే. పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ టూర్ అంటూ అనౌన్స్ చేసినటువంటి టూర్ ఏదైతే ఉందో, ఈ దేవాలయాల్ని టెంపుల్స్ని వెళ్ళి విజిట్ చేయడం, తన కొడుకు అండ్ పిల్లలతో కలిపి టెంపుల్స్ని వెళ్ళి విజిట్ చేసే విధానం కానీ, తను వెళ్తున్న ఆర్డర్ కానీ, ఎందుకనంటే ఒక కొత్త రకమైన అలజడి క్రియేట్ చేస్తుంది, పర్టికులర్గా రాజకీయాలు. ఎందుకనంటే రానున్న రోజుల్లో ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి, సో ఈ ఎలక్షన్లో ఇలాంటి ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుందా, చూపించడానికి ఆస్కారం ఉందా అనే అంశం కూడా క్లియర్గా ప్రస్తావనలోకి వస్తుందన్నమాట. ఎందుకంటే తమిళనాటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా తన పాత్రని చూపించే అవకాశం ముందు కనిపిస్తా ఉంది. సో తను సింపుల్గా చెప్పాలంటే ఒక బీజేపీ పార్టీకి దక్షిణాది రాష్ట్రాలకి బ్రాండ్ అంబాసిడర్గా కనిపిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అన్నమలయ్య గారు ఉన్నప్పటికీ తను మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఓటమి చెందడం కానీ, తన ప్రస్తావన అంతా పెద్దదిగా లేకపోవడం కానీ, ఇలా రకరకాల కోణాలు ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగినటువంటి తను క్లియర్గా చెప్పారు, ఇది నా పర్సనల్ టూర్ అని. కానీ ఎంత పర్సనల్ టూర్ అయినప్పటికీ రాజకీయ కోణంలో మనం చూస్తున్నప్పుడు ఒక అంశాన్ని మీరు క్లియర్గా చూడండి. ఏదైతే వామపక్షాలు కేరళ విజిట్ చేసినప్పుడు వామపక్షాలకు సంబంధించినటువంటి ఉన్నారు, అక్కడ వాళ్ళకు కూడా వీళ్ళు చెప్పిందండి కేవలం ఇది పర్సనల్ టూర్. ఆ బ్యాలెన్స్ మీద కూడా ప్రోటోకాల్ని పెట్టి పోలీసులు ఇచ్చుండొచ్చు, ఇచ్చుండకపోవచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఆ విషయాన్ని ఎక్కడ కూడా పర్టికులర్గా ఈ ప్రొటెక్షన్ విషయం కానీ లేదా ఆ సంబంధించినటువంటి తదితర అంశాల గురించి కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించలేదు. కేవలం ఆ టూర్ మొత్తంలో ప్రస్తావించింది ఏమైనా ఉంది అంటే కేవలం ఇది నా వ్యక్తిగతం, సో రాజకీయాలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కానీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కానీ, రాజకీయ విశ్లేషకులు కొంతమంది మాట్లాడుతున్న విషయంలో కానీ ఏంటి అంటే, రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాటల్లో కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే, బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు చాలా తక్కువగా ఉంది. ఇదంతా వాస్తవమే, ఎందుకంటే అందరు లీడర్లకి తెలిసిన విషయం ఇది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలం పుంజుకోవడం కోసం పవన్ ని కీ రోల్ గా ముందు పెట్టి నడిపించబోతుంది. రానున్న రోజుల్లో దక్షిణాదిని కూడా బీజేపీ ఆక్యుపై చేసే అంశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉందనేది పొలిటికల్ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. మరి బీజేపీ నాయకులు కొంతమంది ఏంటంటే సుముఖంగానే ఉన్నారు ఈ విషయం మీద. ఎందుకంటే అన్నమలయ్య లాంటి అక్కడ కేడర్ ఉన్నప్పటికీ, ఇతరితర రాష్ట్రాల్లో ఇతరితర క్యాడర్లు ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అనేది సనాతన ధర్మ అనే ఒక ట్యాగ్ లైన్ తోటి ముందుకు తీసుకెళ్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ తమిళనాడులో జరిగినటువంటి టెంపుల్ విజిట్ లో కానీ లేదా కేరళలో జరిగినటువంటి టెంపుల్ విజిట్ లో కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు శృతి మించి లేదా రాజకీయ కోణంలో కానీ ఎక్కడ ప్రస్తావన అయితే లేనే లేదు. కనీసం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా మీడియా వాళ్ళు అడిగేటప్పుడు కూడా లేదు, ఇది కేవలం నా వ్యక్తిగతం, నా పర్సనల్ టూర్ మాత్రమే అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించుకుంటూ వచ్చారు. సో ఈ టూర్ అనంతరం ఏదైతే 4-5 రోజులు జరిగిందో, ఈ టూర్ అనంతరం కుంభమేళాకు చేరుకున్నారు. కుంభమేళాలకు చేరుకున్న తర్వాత యోగి ఆదిత్యనాథ్కు సంబంధించినటువంటి రాష్ట్రంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఏంటవి అని అంటే, నాకు ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు మంచి ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు, కుంభమేళాకు సంబంధించినటువంటి రావడానికి కానీ వెళ్ళడానికి కానీ అక్కడ సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ చాలా దగ్గరుండి చూసుకునేటట్టుగా నాకు చాలా మంచిగా అనిపించింది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఇదే పరిస్థితుల్లో కూడా మమతా బెనర్జీ గారికి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. సో మమతా బెనర్జీ గారిని కూడా ఇందులోకి తీసుకొచ్చి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికి గల కారణాలు కానీ లేదా ఈ సంబంధించిన టోటల్ టూర్ కానీ ఒక మీరు చూసుకుంటే కోణంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు చూడండి, వామపక్షాలు కేరళలో విజిట్ చేసిన పరిస్థితి, అక్కడి నుంచి తమిళనాడు విజిట్ చేసిన పరిస్థితి, అక్కడి నుంచి కుంభమేళాకు వచ్చిన పరిస్థితి. సరే, తమిళనాడుతోటి ఆయన ఏదైతే ఓన్ కార్యక్రమం ఉందో అది అయిపోయి ఉండొచ్చు, మేబీ వన్ ఆఫ్ ద పార్ట్ అయి ఉన్న కుంభమేళా కూడా ఉండొచ్చు, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఏదైతే ఎలా ఉన్నప్పుడు కూడా సనాతన ధర్మ అనే ట్యాగ్ లైన్ని చాలా నీట్గా చాలా స్ట్రాంగ్గా ఎక్కడ కూడా గాడి తప్పకుండా పర్ఫెక్ట్గా ఏ దారిలో అయితే వెళ్ళాలో అదే దారిలో వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు 2019 కంటే ముందు తన ప్రసంగాలు మనం విన్నప్పుడు ఒక ఊపు కనిపించేది, చాలా గట్టిగా చాలా దృఢంగా చాలా ప్రతి విషయాన్ని చాలా లౌడ్గా చెప్పే ప్రయత్నం చేసేవారు. 2019 ఎలక్షన్ తర్వాత తన ఏదైతే ప్రసంగిస్తున్న విధానం ఉందో ఆ విధానం మారింది. ఖచ్చితంగా పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ మీదే మాట్లాడడం జరిగింది. సో అలానే ఈ సనాతన ధర్మ అనే ట్యాగ్ లైన్ కూడా ఇది చాలా దగ్గరగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ గారు కోవిడ్ తోటి సనాతన ధర్మాన్ని పోల్చారు. సో దాని అర్థం ఏంటి, అక్కడ ఉన్నటువంటి ద్రవిడులు ఎవరైతే తమిళనాడుకు సంబంధించినటువంటి పార్టీలు ఉన్నాయో అవి ముందు నుంచి ఎప్పటి నుంచో ఒక వారసత్వం ఎలా తీసుకొస్తున్నాయని అంటే, ప్రతి ఎలక్షన్ టైంలో హిందువుల మీద దూషించడం, హిందువుల్ని తిట్టడం, ఆ హిందువుల ఓట్లతో మళ్ళీ గెలవడం, మళ్ళీ అధికారంలోకి రావడం, మళ్ళీ యాజ్ యూజువల్ సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేసుకుంటూ వస్తున్న పరిస్థితి గత కొన్ని ఎలక్షన్లో మనం చూస్తూనే ఉన్నాం. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఉదయనిధి స్టాలిన్ మీద పవన్ కళ్యాణ్ గారు ధ్వజమెత్తారు. సనాతన ధర్మ అనే విషయం మీద అతని మీద చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేయడం జరిగింది.
సో అదే పంతగా తీసుకున్నటువంటి అక్కడ డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రకాష్ రాజ్ గారితో పవన్ కళ్యాణ్ మీద ఎదురుదాడి చేయించారు. పర్టికులర్ ఒక అంశాన్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పర్టికులర్ గా ఎందుకు ఈ సనాతన ధర్మం మీద ఇలాంటి విభిన్న కోణాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇతర మతాలకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డులు ఉన్నాయి, ఇతర మతాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ సంఘాలు కానీ రకరకాలుగా ఉన్నాయి కదా. వాటి మీద ఎప్పుడు ఎందుకు నెగిటివ్ గా అనిపించలేదు మీ అందరికీ? ఎందుకంటే తప్పిదాలు తప్పులు అనేవి ప్రతి దగ్గర జరుగుతుండొచ్చు, బట్ మీకు అనిపించిన తప్పు అనేది ఏదైతే ఒకటి ఉంటుంది కదా. అటు ముస్లింకి సంబంధించినటువంటి బోర్డు గురించి కానీ, లేదా క్రిస్టియన్కి సంబంధించినటువంటి బోర్డు గురించి కానీ, ఏ ఇతర కార్యక్రమాల గురించి కానీ, ఏ ఇతర సంఘాల గురించి కానీ ప్రస్తావించేటప్పుడు క్లియర్ గా ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? కానీ దేశ రాజకీయాల్లో ఎప్పుడు కూడా అలాంటి అంశం ఎందుకు తెర మీదకి రావట్లేదు? హిందువుల గురించి మాట్లాడినప్పుడు, లేదా హిందూ సంఘాల గురించి ప్రసంగించినప్పుడు, లేదా హిందువులకు సంబంధించినటువంటి ఏదైనా అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఇలాంటి కొత్తగా ఎందుకు వస్తున్నాయి? సో దీన్ని ప్రొటెక్ట్ చేయడంలో, దీన్ని ప్రొజెక్ట్ చేయడంలో రెండు విషయాలు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ప్రొటెక్ట్ చేయడం మీన్స్ కాపాడుకోవడంలో, ప్రొజెక్ట్ చేయడం మీన్స్ అందరికీ చూపించడం విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీ రోలే పోషించారని మనం భావించాలి. సో దీని వెనక బీజేపీ ఉందా, ఆర్ఎస్ఎస్ ఉందా, ఇంకోటి ఉందా, అవన్నీ వేరే విషయాలు. కానీ పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తను కీలక పాత్ర పోషిస్తున్నప్పటికి కూడా తనకంటూ ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను నెరవేర్చాలి అనే అంశం మీద మీరు క్లియర్ గా చూసుకుంటే ఇది మొత్తం జరుగుతూనే ఉంది. ఉదయనిధి స్టాలిన్ గారితో మాట్లాడిన ఆయనకి ఇచ్చిన ప్రతి అంశాల మీద కౌంటర్ ఇవ్వడంతో మొదలు పెట్టుకుంటే, ఆ తర్వాత తన పర్సనల్ టూర్ అయినటువంటి టెంపుల్స్ విజిట్ ని కానీ, ఆ తర్వాత కుంభమేళా విజిట్ కానీ, ఆ తర్వాత ఎవరైతే మమతా బెనర్జీ గారు మాట్లాడిన మాటల విషయంలో కానీ, ఎందుకంటే మీరు చూసుకోవచ్చు మమతా బెనర్జీ గారు కూడా చాలా దారుణమైన కామెంట్ చేశారు పర్టికులర్ గా కుంభమేళా గురించి. సో ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని తీసుకుంటూ ఈ రోజు ఏదైతే జరిగినటువంటి ప్రమాణ స్వీకారం ఉందో రేఖా గుప్తా గారిది, అక్కడ కూడా ఒక విధంగా మోడీ గారితో కూడా ఇలాంటి సంభాషణే జరిగింది. ఏంటి ఆ సంభాషణ? ఏంటి హిమాలయాలకు వెళ్ళిపోతావని మోడీ గారు అడగడం, లేదు నేను చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జవాబు ఇవ్వడం. సో ఇవన్నీ చూసుకుంటే క్లిస్టల్ క్లియర్ గా అర్థమవుతున్న అంశం ఏంటి అంటే, హిందూకు సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమంలోనైనా సరే పవన్ కళ్యాణ్ గారు ముందడుగులో ముందు వరుసలో ఉంటారు. సో ఎవరు ఎన్ని అభియోగాలు చేసినప్పటికీ, ఎవరు ఎంత బురద జల్లినప్పటికీ పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించుకున్నట్టయితే నేషనల్ మీడియా ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గురించి ఒక కోలంలో కానీ లేదా ఒక హెడ్లైన్ లో కానీ ప్రస్తావిస్తూనే ఉంది ఎవ్రీ డే. ఇప్పటి వరకు ఏ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులకు ఇలాంటి అవకాశం దొరికింది? ఒక తెలుగు బిడ్డ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఇలాంటి అవకాశం దొరికింది. ఇప్పటి వరకు ఎవరికి దొరకనంత అవకాశం పవన్ కళ్యాణ్ గారికి దొరికింది. సో చాలా మంది తన పార్టీల్ని, ఏదైతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలు ఉంటాయో ఈ పార్టీల్ని ఇంకో 2-3 చోట్ల ఆఫీసులు పెట్టుకొని మాది నేషనల్ పార్టీ అని చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారికి నేషనల్ లెవెల్లో ఫేమ్ వచ్చినప్పటికీ కూడా తను ఇంకా ప్రాంతీయ పార్టీగానే ఉన్నారు. ఎక్కడ నేను నేషనల్ పార్టీ అని చెప్పట్లేదు. సో ఈ అన్ని విషయాలను ఒకసారి చూడండి. రానున్న రోజుల్లో రాజకీయాలు ఎలా మారబోతున్నాయి, లేదా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది, లేదా పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోబోతున్నారు, అసలు అతని వ్యూహం ఏంటి, అతని స్ట్రాటజీ ఏంటి, మీరేమనుకొని భావిస్తున్నారో ఆ విషయాన్ని కామెంట్ రూపంలో మాట్లాడండి. థ్యాంక్ యూ.